సమాజం ఎటుపోతే నాకెందుకు, ఎవరు ఏమైపోతే నాకెందుకు, ఎవరిళ్లలో ఏం జరిగితే నాకెందుకు, నేను నా ఫ్యామిలీ బాగున్నాము, మేము పచ్చగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మేము కళకళలాడుతున్నాం, మేము ఇలానే ఉండాలి అని అనుకునే వాళ్ళు స్వార్థపరులు, తమ కొరకే బ్రతికేవాళ్ళు, దేవుని ఆత్మను సరైన స్థితిలో కలిగి లేని వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను, ఒరిజినల్గా మనం తిరిగి జన్మిస్తే, నిజంగా పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే, ఖచ్చితంగా యేసు ప్రభు మనల్ని దర్శించి ఉంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు మనలో కనపడతాయి. 3 సంగతులు చెప్పాను. ఒరిజినల్గా మనం నిజంగా తిరిగి జన్మించిన వారం అయితే, నిజంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన అభిషేకం మన మీద ఉంటే, నిజంగా యేసు ప్రభు మనల్ని దర్శించిన అనుభవం నిజంగా మనకుంటే, ఈ 3 నిజమైతే మనలో కొన్ని లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణాలు ఏంటో తెలుసా? వాటిల్లో మొట్టమొదటిది, తన కోసం బ్రతకటం, తన కోసం జీవించటం, తన కోసం ఆలోచించటం అనేది పక్కన పెడతాడు. నేను చెప్పిన 3 అనుభవాలు కలిగి ఉన్నవాడు. ఏ 3 అనుభవాలు?